ఎస్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అవకాశం వస్తుందో లేదో అనుకుంటే అధ్యక్ష చాలా మంది ఉన్నారని చెప్పి రాదు ఏమో అధ్యక్ష చాలా మంది పేర్లు ఇచ్చారన్నారు. ఆయన కూడా థ్యాంక్ యూ. ఏందన్నా అధ్యక్ష, ఈరోజు బడ్జెట్ నేను ఒకటి అంటా అధ్యక్ష, ఒకే ఒక పదం వాడతా. ఈ బడ్జెట్ ఒక ఫెంటాస్టిక్ బడ్జెట్ అధ్యక్ష. ఎందుకంటే ఈ బడ్జెట్ ఈజ్ అన్ ఆల్ ఇంక్లూజివ్ ప్యాకేజ్ లాగా ఉంది అధ్యక్ష. కేవలం ఒక పథకాలకే కాకుండా డెవలప్మెంట్కి కూడా మనకి ఈ రాష్ట్రం ముందుకు పోవాలని చెప్పి ఏదైతే మన కళ ఉందో 2047 అని, అది మన గమ్యం చేరుకోవడానికి బడ్జెట్ ఉందని చెప్తా అధ్యక్ష. ముఖ్యంగా ఇరిగేషన్కి ఈరోజు 18,000 కోట్లు కేటాయించారంటే అధ్యక్ష, అక్కడే అర్థమైపోతుంది మన బడ్జెట్ దాని గురించి. అధ్యక్ష, నిన్నగాక మొన్న నేను మన ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాను అధ్యక్ష. సార్ నీటి కేటాయింపు పైన చెప్పి వెళ్తే జియో ఇచ్చేది లేదు, కానీ ఖచ్చితంగా నీకు చెరువులు, రిజర్వాయర్లు, కెనాలు ఏ ఉంటే అవి ఖచ్చితంగా నింపుతానని చెప్పి నాకు ధైర్యం ఇచ్చి పంపించాడు అధ్యక్ష. కొంచెం బాధపడ్డా, ఏందబ్బా అంతగా అడిగితే జియో ఇయ్యనంటున్నాడు అని చెప్పేసి. కానీ అధ్యక్ష, చెప్పిన మాట విధంగానే ఏదైతే చెప్పారో ప్రతి ఒక్క రిజర్వాయర్ అన్ని మాకు నింపారు అధ్యక్ష. ప్రతి ఆయకట్టుకు నీళ్ళు వచ్చే విధంగా చేశాడు అధ్యక్ష. కానీ ఇక్కడ చిన్న సమస్య ఒకటి ఉంది అధ్యక్ష. పిల్ల కాలువలు మీ అందరికి తెలిసే ఉంటుంది అధ్యక్ష. 2014 నుంచి 19 మధ్యలో మన ప్రభుత్వం అప్పుడు చాలా కెనాల్స్ చేపట్టింది అధ్యక్ష. కానీ మన దురదృష్టం శాత 19లో మనకు అధికారం కోల్పోయాము. ఏమైందో తెలియదు, కానీ అప్పట్లో ఉన్న ప్రభుత్వంకి అసెంబ్లీకి వస్తే చాలు వెటకారంగా, వ్యంగ్యంగా, పర్సెంటా 0.5% ఇట్లాంటి మాటలు మాట్లాడి ఈ సభనే హేళన చేశారు అధ్యక్ష. ఈ కెనాల్స్ ఏవైతే పూర్తి చేసింటే ఖచ్చితంగా చెప్తున్నా అధ్యక్ష, మనకి కష్టంగా ఉండింది అధ్యక్ష. అదేవిధంగా ఉదాహరణకు అధ్యక్ష, మా చాగల్లు రిజర్వాయర్ ఉంది. చాగల్లు రిజర్వాయర్ కింద ఫ్లడ్ ఫ్లో కెనాల్ అని ఒకటి ఉంది అధ్యక్ష. మన హయాంలో దాదాపు 70% పూర్తి చేశాం. కేవలం ఒక 30% పూర్తి చేసింటే దాదాపు 30,000 ఎకరాలకి నీళ్ళు ఇప్పించిండొచ్చు అధ్యక్ష. అదేవిధంగా తాగునీరు 2 నియోజకవర్గాల అధ్యక్ష, తాడిపత్రి, సింగనమలకి నీళ్ళు ఇచ్చింది అధ్యక్ష. మరి ఎందుకు వాళ్ళు పూర్తి చేసుకోలేకపోయారో ఏమో నాకు తెలియదు. నేను తద్వారా కోరేది ఏంటంటే అధ్యక్ష, ఈరోజు మంత్రి గారిని, ఏవైతే ఈ చిన్నవి లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ ఉన్నాయో 17 కోట్లు, 20 కోట్లు, 10 ఇట్లా చాలా నియోజకవర్గాల్లో ఇదే ప్రాబ్లం అధ్యక్ష. మా నియోజకవర్గంలో దాదాపు 3 ఉన్నాయి అధ్యక్ష. ఈ 3 కానీ కంప్లీట్ చేశామంటే 1,00,000 ఎకరాలకి నీళ్ళు ఇస్తామని చెప్పి తద్వారా నేను మంత్రి గారికి తెలియజేస్తున్నా అధ్యక్ష. దయచేసి ఈ అదేవిధంగా అధ్యక్ష, మన ముఖ్యమంత్రి గారు ఆదేశించారు అధ్యక్ష, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో మన మంత్రి గారు బడ్జెట్ కేటాయించారు అధ్యక్ష. అదేవిధంగా మన మంత్రి గారు అమలు చేశారు అధ్యక్ష. వీళ్ళందరితో పాటు మరొక డిపార్ట్మెంట్కి నేను ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను అధ్యక్ష. అది మన ఎస్సీ గారు, సిఈ గారు, లస్కర్లు అయితేనేమి, వీరందరూ రాత్రింపగలు పనిచేశారు అధ్యక్ష. ముఖ్యంగా మొన్న ఫామ్ అయిన మన వాటర్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ కూడా అధ్యక్ష. ఇది ఎందుకంటున్నానంటే అధ్యక్ష, నిన్నగాక మొన్న 2 ఎమ్మెల్యేలు అధ్యక్ష మన సభలో ఉన్నారు అధ్యక్ష. ఈరోజు మన రాధాకృష్ణ గారు, మన సాంబన్న గారు మా ప్రాంతానికి వచ్చారు అధ్యక్ష. వస్తే ఒకటే అడిగారు, బాగున్నావా లేదో కూడా అడగలేదు అధ్యక్ష. నన్ను ఒకటే అడిగారు, ఎవరయ్యా మీ ప్రాంతం కరువు ప్రాంతం అని చెప్పారు అని అడిగారు అధ్యక్ష. నాకు ఆశ్చర్యం, ఎందుకు ఇట్లా అంటున్నారని చెప్పి. అధ్యక్ష, వచ్చి రాని నీళ్లతోనే మా వాళ్ళు ఒక కరువు ప్రదేశాన్ని పచ్చ ప్రదేశంగా మార్చారంటే ఒక్కసారి ఊహించుకోండి అధ్యక్ష. రేపు కానీ మన ఇంటర్లింకింగ్ ఆఫ్ వాటర్ ఏదైతే రివర్స్ అని జరిగిందంటే ఏ విధంగా ఉంటుంది అధ్యక్ష. ఈ సభాముఖంగా నేను చెప్తాను అధ్యక్ష, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒక విధంగా ఇండస్ట్రియల్ హబ్, ఒక సైడు హార్టికల్చర్ హబ్ అని చెప్పి ఒక ఫైనాన్షియల్ ఎపిసెంటర్ అయిపోయి ఖచ్చితంగా రాష్ట్రానికి రాయలసీమ అప్పిస్తుందని చెప్పి ఈ సభాముఖంగా మరొకసారి తెలియజేస్తున్న అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. థ్యాంక్ యూ.